ఫాతిహ చేయడం తర్వాత విషయం. ముందు సలాం చేస్తాడు, ఆ తర్వాత అడుగు ముందుకు వేస్తాడు. సలాం ఎవరికి? ఒక తాగుబోతు మనిషి వినగలిగితే, ఒక నీచమైన మనిషి వినగలిగితే, ఒక నమాజ్ చేసే మనిషి, ఒక హాజీ వినగలిగితే దర్బారులో బలి వినలేరా? ఖచ్చితంగా వింటారండి. ఇది మన యొక్క ఈమా, ఇది మన యొక్క నమ్మకం. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ మనల్ని అటువంటి అదృష్టమైన విశ్వాసులను మనల్ని గుర్తించాడు. ఇది మన యొక్క అదృష్టం. సోదర మహాశివులారా, వలి సాధారణ అస్తిత్వాలు కాదు. వారు ఈ ప్రపంచంలోకి రాగానే, వారు ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టగానే వారికి డబ్బు సంపాదించాలనో, వారికి ఉన్నత స్థాయికి చేరాలనో వారి మనసులో కోరికొండదండి. వారి మనసులో ఎల్లప్పుడూ కోరికొంటుంది అల్లాహ్ను ఆనందపెట్టాలి, అల్లాహ్ను సంతోష పెట్టాలి. అల్లాహ్ను ఎలా సంతోష పెట్టాలో వారికి చాలా బాగా తెలుసు. ఈ రోజు ఔలియా యొక్క దర్బారాలు ఎక్కడ ఉంటాయో మీరు చూడండి. ఊరి బయట, లేదా నది ఒడ్డున, లేదా కొండల పైన. అల్హమ్దులిల్లాహ్, ఈ విధంగానే ఔలియా యొక్క దర్బారాలు ఉంటాయి. సోదర మహాశివులారా, పెద్ద కొత్తపల్లి అనే ఈ యొక్క గ్రామంలో దర్బార్ ఉన్నది, హజరత్ కరీముల్లా షా దర్బార్. కానీ ఈ రోజు నుంచి 100 సంవత్సరాల క్రితం ఈ నగరం ఉందా, ఈ గ్రామం ఉందా? లేదు. అప్పుడు ఇదంతా ఒక అడవిలాగా ఉండేది. విజయవాడ దగ్గర కొండపల్లి పేరు వినే ఉంటారు. కొండపల్లిలో ఒక దర్గా షరీఫ్ ఉంది, హజరత్ షా బుఖారీ వారిది. ఆయన యొక్క దర్బారం ఎలా అంటే, ఆయన యుద్ధ రంగంలో ఆయన అమరవీరుడయ్యాడు. సోదర మహాశివులారా, ఆయన పేరు ఒకటి, 2 దర్బారాలు ఉంటాయి. అంటే ఆయన యొక్క దేహం కొండ పైన, ఆయన యొక్క తల కొండ కింద, ఈ విధంగా 2 దర్గాలు ఉంటాయి. సోదరుల దీని యొక్క అర్థం, వారు కొండల పైన ఉండేవారు. ఔలియాలు కొండల పైన, ప్రపంచంలో వారికి పని లేదు. వారు బిర్యానీలు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ 65 ఇలాంటి తిన్నది వారు. వారు కేవలం ఆకులు మాత్రం తినేవారు. అల్లాహ్, ఆకులు, జంతువులు ఏ విధంగా అయితే ఆకులు తినేవారు, ఆ విధంగా వారు. హజరత్ షా బుఖారీ వారు కొండపల్లిలో ఉన్నారు. అల్హమ్దులిల్లాహ్, వారు కొండల్లో ఎక్కి, ఆ సమయంలో కోట ఉన్నది, దర్బార్ పక్కనే ఆయన కూర్చొని అల్హమ్దులిల్లాహ్ ఆయన ధ్యానం, ఆరాధన చేసేవారు. సోదర మహాశివులారా, వారు అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ జీవితాన్ని గడిపేవారు. ఈ రోజు మీరు చూసినట్లయితే హుజూర్ గరీబ్ నవాజ్ రలియల్లాహు తఆలా అన్హు, ఆయన ఒక్కరే ప్రజల్లోకి వెళ్ళి ఇస్లాం ప్రచారం చేశారు. ఎందుకంటే సోదరుల ఆ సమయంలో విశ్వాసులు లేరు కాబట్టి, ఆ సమయంలో కల్మా చదివే ప్రజలు లేరు కాబట్టి, ప్రజల్లోకి వెళ్ళి కరామత్ చేసి చూపించి, అలా సాగే నదిలో ఉన్న మొత్తం నీళ్ళని ఒక చిన్న పూజలో తెప్పించి, ఆయన కరామత్ చేసి చూపించి, మొత్తం 90 లక్షల మందిని ఇస్లాం స్వీకరించేలాగా చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదని మొత్తం 90 లక్షల మంది ఇస్లాం స్వీకరించారు ఈ కరామత్ చూసి. సోదర మహాశివులారా, దీన్ని బట్టి అర్థమవుతుంది, ఎవరైతే ఇస్లాం ప్రచారం చేయడానికి వస్తారో వారు ప్రజల్లోకి వస్తారు. ఎవరైతే అల్లాహ్ని ఆరాధన పెట్టాలనుకుంటారో వారు ఈ ప్రపంచంతో దూరం వెళ్ళిపోతారు, దూరంగా ఉంటారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రజలకి అర్థమవుతుంది, ఇక్కడ ఒక దర్బార్ ఉండేది, ఇక్కడ ఒక వలి ఉండేవారు, ఇక్కడ వలి నివసించేవారు. ఆ సమయంలో అర్థమయ్యేది. సోదర మహాశివులారా, హజరత్ ఇస్హాక్ మదనీ వారు విశాఖపట్నం పేరు వినే ఉంటారు. ఆయన దర్బార్ కూడా ఊరు బయట. ఈ రోజు డెవలప్మెంట్ అయింది కాబట్టి నగరం అక్కడ వరకు వెళ్ళింది. ఏ దర్బారం చూసినా మీరు ఊరి బయట, నగరం బయటే ఉంటాయి, కానీ నగరం లోపల ఉండవు. కారణం ఇదే, వారికి ప్రపంచంతో పని లేదు, వారికి పని కేవలం అల్లాహ్తోనే, వారికి పని కేవలం అల్లాహ్తోనే. హజరత్ గరీబ్ నవాజ్ రలియల్లాహు తఆలా అన్హు వారి యొక్క కరామతులను అనేక సార్లు విన్నాం. సోదరులారా, హజరత్ గరీబ్ నవాజ్ వారు మన భారతదేశంలో రాకముందు ఆయన మదీనాలో ఉండేవారు. ఎక్కడండి? మదీనాలో ఉండేవారు. ఆయన మదీనాలో ఎవరికి వారసుడు తెలుసా? మన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వారసుడు. ఆయన రక్తాన్ని పంచుబడిన ఆయన యొక్క వారసుడు మదీనాలో నివసించేవాడు. ఆయన ఎంతో అందంగా ఉండేవాడు. ఆయన యొక్క తెల్లదనం ఏ విధంగా ఉండేదంటే, ఒక చిన్న దోమ పుట్టినా సరే అక్కడ ఎర్రగా అయిపోయేది. అంత అందం అల్లాహ్ ఆయనకు ప్రసాదించాడు. హుజూర్ గరీబ్ నవాజ్ ఆయన అక్కడ నివసించే సమయంలో ఆయన మనసులో ఎటువంటి బాధ వచ్చినా, ఏ బాధ వచ్చినా వెళ్ళిపోయేవారు. మహాప్రవక్త వారి దర్బారులోకి వెళ్ళి వారికి చెప్పేవారు, ఓ మహాప్రవక్త వారు, నాకు ఈ బాధ ఉంది, నా మనసులో ఈ కష్టం ఉన్నది, దీన్ని దూరం చేయలేదని మహాప్రవక్త వారికి వివరించేవారు. ఆ తర్వాత మహాప్రవక్త వారు దూరం చేసేవారు.
చాలా రోజుల వరకు కొనసాగించారు. కానీ మహాప్రవక్త వారు ఒక రోజు అన్నారు, కలలోకి వచ్చారు, అంటున్నారు, ఓ గరీబ్ నవాజ్, నేను నీకు ఒక చిన్న పని చెబుతాను, నువ్వు చేస్తావా? తాతగారు చెప్పండి, మీరు చెప్తే నేను ఖచ్చితంగా చేస్తాను. మీరు చెప్తే నేను చెయ్యనా? ఎంత పెద్ద పని అయినా సరే నేను ఖచ్చితంగా చేస్తాను. సోదరుల మహాప్రవక్త వారు అన్నారు, భారతదేశంలో ఇస్లాంను అనుసరించే ప్రజలు లేరు. భారతదేశం వెళ్ళి నువ్వు ఇస్లాం యొక్క ప్రచారం చేయి, అక్కడ నుండి నాకు విశ్వాసం యొక్క సువాసన వస్తుంది, కానీ విశ్వాసులు లేరు. అక్కడ వెళ్ళి నువ్వు ఇస్లాం యొక్క ప్రచారం చేయి. సోదరుల ఈ మాటలు వినడమే ఆలస్యము. హాజా బాలిన కళ్ళల్లో కన్నీరు, మనసులో బాధ, చెప్పుకోలేని దుఃఖం, ఆయన ఏడుస్తున్నారు. సోదరుల ఈ మాటలు, ఈ దృశ్యాన్ని చూసి మహాప్రవక్త వారు, ఏమిటి నువ్వు చిన్న పని చేయలేవా? గరీబ్ నవాజ్ వారు అంటున్నారు, తాతగారు, నేను ఎలా వెళ్ళాలి? మదీనా విడిచిపెట్టి నేను భారతదేశం ఎలా వెళ్ళాలి? పైగా ఆ రోజుల్లో ట్రైన్లు కానీ ఫ్లైట్లు కానీ ఇవి ఉండేవి కాదు, పైగా షిప్లు కూడా ఉండేవి కావు. చాలా పూర్వం 850 నుండి 890 సంవత్సరాలు. సోదరులారా, ఆ కాలంలో ఇవేమి సదుపాయాలు ఉండేవి కావు. ఓ మహాప్రవక్త వారు, నేను ఎలా వెళ్ళాలి? మీ దర్బారు విడిచిపెట్టి నేను ఎలా వెళ్ళాలి? నా మనసులో ఏదైనా బాధ వచ్చినట్లయితే నేను ఎవరికి చెప్పుకోవాలి? మీ దగ్గరికి వస్తే నా మనసులో ఉన్న బాధని దూరం చేసేవారు, ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోవాలి? ఎవరితో మాట్లాడాలి? కొత్త ప్రజలు ఎలా చేయాలి, ఎలా ఉండాలి అని అంటే మహాప్రవక్త వారు సమాధానం చెప్పారు, ఓ ఖ్వాజా, నువ్వు దిగులు చెందవద్దు. ఓ ఖ్వాజా, నువ్వు బాధపడవద్దు. అక్కడికి వెళ్ళి నువ్వు ఇస్లాం యొక్క ప్రచారం చేయి. అల్లాహ్ యొక్క భయం ప్రజలలో నింపు. ప్రజలు షిర్క్ చేస్తున్నారు, వాటి నుండి నువ్వు కాపాడు. ఆ తర్వాత ప్రజలకి నువ్వు ఇస్లాం యొక్క ప్రచారం చేసి నా ప్రేమ, అల్లాహ్ యొక్క భయం మనసులో నింపు. ఎప్పుడైతే నీకు బాధ అనిపిస్తుందో, ఎప్పుడైతే నీకు కష్టం అనిపిస్తుందో, నా పైన దురూద్ చదువు, నా పైన సలాం చదువు. నీ ముందు నేను హాజరవుతాను. నీ మనసులో నా బాధని నేను స్వయంగా దూరం చేస్తాను. నీ మనసులో బాధని నేను దూరం చేస్తానని సోదరులారా ఆయన ప్రోత్సహించి, ఆయన స్వయంగా మహాప్రవక్త వారు ఆయన యొక్క కుమారుని ఈ భారతదేశంలోకి పంపించారు. సోదరులారా, ఆయన వచ్చే సమయంలో ఎన్ని అడ్డంకులు ఉన్నాయో తెలుసా? అడవిలో ప్రయాణం, ఒంటరిగా ఆ 25 సంవత్సరాల ఆ యువకుడు ఒంటరిగా ఇంటి నుండి బయలుదేరాడు. మదీనా నుండి మన భారతదేశం వైపు దారిలో ఎన్ని అడ్డంకులు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు పడ్డాయి. అతడు నమాజ్ సమయంలో మాత్రం నమాజ్ విడిచిపెట్టాడు లేదు. పైగా ఆ సమయంలో త్రాగడానికి నీరు సరిగా సదుపాయం ఉండేది కాదు. అరబ్ యొక్క దేశం మనందరికీ తెలిసినదే. మన రాజస్థాన్ లో ఉన్న అడారి సోదరుల దాన్ని చూసి మనం భయపడతాం. కానీ అడవిలో ఆ ఎడాలన్నీ దాటుకుంటూ గరీబ్ నవాజ్ వారు ఆ అడవిని దాటుకుంటూ ఆయన భారతదేశాన్ని చేరుకున్నారు. దానిలో ఎన్ని అడ్డంకులు! సోదర మహాశివుల రాత్రి నిద్రపోతున్న సమయంలో జంతువులకి మానవుడి యొక్క సువాసన త్వరగా వస్తుంది. నాకన్నా బాగా మీకు తెలుసు, ఒక మానవుడి యొక్క సువాసన జంతువులు త్వరగా తెచ్చుకుంటాయి. ఆ సమయంలో సోదర రాత్రి ఎప్పుడైతే గరీబ్ నవాజ్ వారు విశ్రాంతి తీసుకునేవారో, ఎప్పుడైతే తెల్లవారు జామున ఆయన నమాజ్ చేయడానికి లెగిసేవారో, ఆయన కళ్ళ ముందు సింహం కూడా ఉండేది, ఆయన కళ్ళ ముందు పులి కూడా ఉండేది, ఆయన కళ్ళ ముందు జింక కూడా ఉండేది. ఆయన పైన దాడి చేయడానికి కాదు, ఆయనకి సలాం చేయడానికి జంతువులు కూడా హాజరయ్యాయి. ఆయనకి సలాం చేయడానికి జంతువులు కూడా హాజరయ్యాయి. సోదర మహాశివులారా, స్వర్గంలో ఉన్న మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దృశ్యాలు చూసి అంటున్నారు, ఓ గరీబ్ నవాజ్, ఇప్పటికైనా నీ మనసులో ఉన్న బాధ దూరం అయిందా? ఆయన చిరునవ్వులపై ప్రయాణం ప్రారంభం చేస్తారు. జీవితాన్ని కేటాయిస్తారు. ఈ ప్రపంచం ఏమిటి? భయంకర జంతువులే వారికి సవారిగా మారుతాయి. భయంకర జంతువులు. అల్హమ్దులిల్లాహ్. సోదర మహాశివుల, ఎప్పుడైతే వారు మన భారతదేశానికి వచ్చారు, వచ్చిన తర్వాత ఇస్లాం ప్రచారం ప్రారంభం చేశారు. ఇస్లాం ప్రచారం ప్రారంభమైంది. ప్రజలు ఇస్లాం స్వీకరిస్తున్నారు. ఎప్పుడైతే మన భారతదేశంలో పరిపాలిస్తున్న పృథ్వీరాజ్ చౌహాన్ వద్దకు ఈ మాట చేరుకుందో, మదీనా నుండి ఒకరు వచ్చారు. అతడు పేరు గరీబ్ నవాజ్. ప్రజలు ఇస్లాం స్వీకరిస్తున్నారు. సోదర మహాశివుల, ఆ తర్వాత అతడు అన్నాడు, మనిషి బ్రతకాలంటే నీరు తప్పనిసరి.
నీరు తప్పనిసరి, నీరు లేకుండా అతడు బ్రతకలేడు. కావున నీరుని నిషేధించండి, నీళ్ళని నిషేధించండి. సోదరులారా, నీళ్లు నిషేధించడం జరిగింది, కానీ ఆయనకి నీళ్లు తప్పనిసరి. గరీబ్ నవాజ్ వారి త్రాగడానికి కాదు, వజూ చేసుకోవడానికి. నమాజీ జోహర్ యొక్క సమయం అయింది, మెట్ట మధ్యాహ్నం, ఎండాకాలం. అనాసాగర్ నది, అజ్మీర్ షరీఫ్ వెళ్ళిన వారు చూసే ఉంటారు. అనాసాగర్ నది దర్బార్ దగ్గరలోనే ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అనాసాగర్ నది వద్దకు ఆయన యొక్క శిష్యుని పంపించారు. వెళ్ళు ఒక చిన్న పూజ ఇచ్చారు. ఆ పూజను పట్టుకుని అతను బయలుదేరాడు. వెళ్ళి నీళ్ళని తీసుకురామన్నారు. అతడు ఎప్పుడైతే అనాసాగర్ వద్దకు వెళ్ళాడు, సోదరులారా, అక్కడ ఉన్న సైనికులు నీళ్ళని తీసుకుని ఇచ్చే అనుమతి బహిష్కరించారు. మేము నీళ్లు మీకు ఇవ్వము, మీ పైన నీళ్లు బ్యాన్ అయిపోయాయి, తిరిగి వెళ్ళిపోండి. అతడు తిరిగి వచ్చేసాడు. ఓ గరీబ్ నవాజ్ వారు పూజ తీసుకుని వెళ్ళారు, వారు నీళ్లు ఇవ్వడం లేదు, ఏం చేయాలి? సోదరుల ఆ సమయంలో గరీబ్ నవాజ్ వారు అన్నారు, సరే రెండోసారి వెళ్ళి నువ్వు నీళ్ళని తీసుకురా. గరీబ్ నవాజ్ వారు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళని తిరిగి పంపించేశారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ సమయంలో గరీబ్ నవాజ్ వారు చిరునవ్వు నవ్వారు. ఈసారి నువ్వు సైనికులతో కాదు, నీళ్లతో మాట్లాడాలి. సైనికులతో కాదు, నీళ్లతో మాట్లాడు. వెళ్ళి అతడు అలాగే చేశాడు. ఎప్పుడైతే ఆ పూజ, చిన్న పూజ, అందులో లీటర్ కాదు 6 లీటర్ కూడా పట్టవు నీళ్లు, ఆ చిన్న పూజ ఎప్పుడైతే తీసుకువెళ్ళి అతడు అనాసాగర్ నది ఒడ్డున పెట్టాడు. సోదర మహాశివులారా, ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రజలు, సైనికులు అంటున్నారు, తిరిగి వెళ్ళిపోమన్నాం కదా, రెండోసారి ఎందుకు వచ్చారు అని అంటే అతడు సమాధానం చెబుతున్నాడు, ఈసారి నేను మీతో కాదు, నీళ్లతో మాట్లాడతాను. ఈ మాటలు విన్న వారందరూ హాస్యం అనుకుని, జోక్ అనుకుని వారు ఎగతాళిగా నవ్వుతున్నారు. సోదరులారా, అయినా సరే అతడు పట్టించుకోకుండా గరీబ్ నవాజ్ వారి యొక్క శిష్యుడు అంటున్నాడు, ఓ నీళ్లు, నిన్ను పిలుస్తున్నారు, నేను కాదు, నా గురువైన గరీబ్ నవాజ్ పిలుస్తున్నారు. ఈ మాట అనడమే ఆలస్యము, గాలు తీవ్రంగా వస్తున్నాయి. ఈ మాట అనడమే ఆలస్యము, నల్ల మబ్బులు ఆకాశాన్ని చుట్టుకున్నాయి. ఈ మాట అనడమే ఆలస్యము, వర్షం తీవ్రంగా కురుస్తుంది. ఈ మాట అనడమే ఆలస్యము, అనాసాగర్లో ఉన్న నీళ్లు మొత్తం ఒక చిన్న పూజలో వచ్చేసాయి. సోదర మహాశివులారా, ఆ నది ఇప్పుడు ఎడారిగా మారిపోయింది. ఆ నదిలో నివసించే చేపలు ఇలా కొట్టుకుంటున్నాయి. సోదరులారా, ఎప్పుడైతే ఈ యొక్క సమాచారము పృథ్వీరాజ్ వద్దకు చేరిందో, స్వయంగా పృథ్వీరాజ్ తన యొక్క కోటను విడిచిపెట్టి గరీబ్ నవాజ్ వారి గుడిసె ముందు వచ్చి అతను ఒక పిచ్చగాడిలాగా గరీబ్ నవాజ్ వారి పాదాల మీద పడి క్షమాపణ కోరుతున్నాడు. మేము నీళ్లు మీ పైన బహిష్కరించాము, మేము క్షమాపణ కోరుతున్నాము. నా ప్రజల పైన దయ చూపించండి, నా ప్రజల పైన కృప చూపించండి. వారు నా ప్రజలతో పాటుగా మీ ప్రజలు కూడా. ఆ తర్వాత ఆ ప్రజలు అందరూ గరీబ్ నవాజ్ వారి పాదాల మీద పడి అంటున్నారు, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కూడా కలవచ్చండి, విశ్వాసంగా మార్చండి, మీ చేయి మీద చేపెట్టి మమ్మల్ని కూడా మీ శిష్యులుగా మార్చండి. వారు కూడా కలవచ్చారు, ఇస్లాంను స్వీకరించారు. అందుచేత ఒక కవి ఈ విధంగా అంటున్నారు, హౌసనే ముర్దోं को यूं जिलाया और ख्वाजा की है ये शान, कासे में सागर का भरवाना सबके बस की बात. చర్చించుకుందాం, అన్నిటి గురించి చర్చించుకుందాం, కానీ ఆయన క్రామంలో పెద్ద క్రామం, చనిపోయిన మనిషికి ప్రాణం. సోదర మహాశివులారా, ఈ విధంగా బలి వారు తలుచుకున్నది చేయగలరు. ఎందుకంటే అల్లాహ్ వారికి ఎటువంటి శక్తిని ప్రసాదించాడు. వారు ఇస్లాం ప్రజలకి తెలియజేయడానికి వచ్చారు కాబట్టి వారు అద్భుతాలు చేసి చూపిస్తున్నారు. సోదరులారా, వారు అద్భుతాలు చూసి ప్రజలు ఇస్లాం స్వీకరించారు. అల్హమ్దులిల్లాహ్. కొన్ని రోజులు గడిచాయి, ప్రజలు ఇస్లాం స్వీకరించారు, అంతా బాగుంది. కానీ గరీబ్ నవాజ్ రలియల్లాహు తఆలా అన్హు వారి యొక్క సమయం ఎలా గడిచేదో తెలుసా? ఆయన ఎల్లప్పుడూ కరామత్ చేసి చూపించి, ప్రజలు నన్ను పొగడాలి, ప్రజలు నేను ఉండాలి, మర్యాద చేయాలి ప్రజలు నన్ను అని కాదండి. ప్రజలతో ఆయన ఉండేవారు, కానీ రాత్రి సమయంలో ఆయన జాగారాలు చేసుకుంటూ అల్లాహ్ యొక్క ఆరాధన చేసేవారు. ఆయన సమయం ఎలా గడిచేది? ఈ రోజు రంజాన్ నెల రాగానే మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? పొద్దున లేస్తాం, షహరీ చేస్తాం, మళ్ళీ పడుకుంటాం నమాజ్ చేసి, మళ్ళీ 10కి లేచి జోహర్ చేసుకుంటే, ఆ తర్వాత అజర్ చేసి
మగ్రిబ్, ఇషా ఈ విధంగా మన యొక్క సమయం గడుస్తుంది కదా. రాత్రి మళ్ళీ మనం పడుకుంటాం. తరావి నమాజ్ చేయాలంటే కాళ్ళు నొప్పులు, వీపు నొప్పి, ఈ విధంగా నమాజ్ విడిచిపెడతాం. కానీ ఆయన రంజాన్ నెల కాకుండా మిగతా నెలలో నమాజ్ చేస్తూ, తహజ్జుద్ చేస్తూ ఆయన రాత్రి జాగారం చేశారు. రాత్రి జాగారం అంటే సింపుల్ విషయం అనుకోకండి. ఇప్పుడు షబె మేరాజ్ వస్తుంది, ఈ నెలలోనే ఉంది షబె మేరాజ్, చివరిలో ఉంటుంది. ఒక 25 రోజుల షబె మేరాజ్ వస్తుంది. మనసులో చెప్పి సమాధానం చెప్పండి. షబె మేరాజ్ అనే ఈ పవిత్రమైన జాగారంలో మీరు నమాజే ఇషా నుండి నమాజే ఫజర్ వరకు జాగారం చేశారండి? చేశారా? నమాజే ఇషా నుండి నమాజే ఫజర్ చేసిన వారు చాలా మంచివారు, అల్హమ్దులిల్లా, చాలా గొప్పవారు. చాలా మంది 99% వరకు నమాజే ఇషా 10 గంటలకి, మీ ఊళ్ళో కూడా లాగి ఉంటుంది అనుకుంటారు. 10 గంటలకి ప్రసంగం గంట సేపు ఉంటుంది. తర్వాత ఫ్రూట్స్ తినో లేదంటే ఒక స్వీట్ తినో పడుకుంటారు. 4 గంటలు నమాజ్ చేసి మన జాగారాలు ఇలా ఉంటాయి. అది రంజాన్ జాగారాలు వస్తాయి. షబె కదర్, నజ్రీ కూడా ఉంది, షబె బరాత్. షబె బరాత్ రాగానే మళ్ళీ 10ంటికి నమాజ్ చేసి కాసేపు ప్రసంగం విని ఈసారి కొంచెం కబ్రస్థానానికి వెళ్ళాలి. కబ్రస్థానానికి వెళ్ళి ఫాతిహా చేసుకుంటా, ఇంటికి వెళ్ళి పడుకుంటా. అదే షబె కదర్ వస్తే రాత్రి జాగారం చేస్తాం, మళ్ళీ పడుకుని మళ్ళీ సెహరీకి లేస్తాం, మళ్ళీ సెహరీకి లేస్తాం. కానీ కొంతమంది సెహరీ వరకు జాగారం చేస్తారు, మంచిది. కానీ మన యొక్క పరిస్థితి ఇలా ఉంది. పొద్దున మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి, సంపాదించాలి, ఇంట్లో ఉన్న భార్య పిల్లలు కూడా పోషించాలి కదా. అది మన యొక్క డ్యూటీ, మన కర్తవ్యం. రాత్రి జాగారం చేయడం నఫిల్ పని. అది తర్వాత ముందు భార్య పిల్లల్ని పోషించాలి, అది కర్తవ్యం. అది ఫర్జ్ అందరిపైన, పురుషులపైన, అది తప్పనిసరి. కానీ వరి చూడండి, వారు భార్య పిల్లల్ని పోషించేవారు, కానీ వారు రాత్రి మొత్తం జాగారం చేసేవారు. అలా అల్లాహు అక్బర్ గరీబ్ నమాజ్ వారు తహజ్జుద్ చేసి ఆయన నమాజ్ ఇషా యొక్క వజుతో నమాజ్ ఫజర్ చేసేవారు. నమాజ్ ఇషా వజుతో నమాజ్ ఫజర్ చేయడం అంటే ఎంత గొప్ప పనో తెలుసా అండి? సోదరులారా, పడుకుంటే వజు భంగం అవుతుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. వారు నమాజే ఇషా నుండి నమాజే ఫజర్ వరకు వారు నేర్చుకునే ఉంటారు, వారు జాగారం చేస్తూనే ఉంటారు. ఈ పని మనతో అవుతుందా? ఈ పని మనం చేయగలమా? సరే పోయి మనం 2-3 సార్లు రుజువు చేసుకున్న పైన చేయగలమా? ఒక రుకు మనం ఖురాన్ షరీఫ్ చదివినట్లయితే నిద్ర వచ్చేస్తుంది. రాత్రి 2-3 గంటలు నమాజ్ చేస్తే మనకి వీటిలోకి కాళ్ళకు వచ్చేస్తాయి. ఖురాన్ చదవలేము, నమాజ్ చేయలేము, కూర్చొని ఆ ధ్యానం చేయలేము, తస్బీహ్ చదవలేము. సోదరులారా, మరి వారు ఎలా చేశారు? వారు అటువంటి త్యాగాలు చేశారు కాబట్టి వారు బలి అయ్యారు. అల్లాహు అక్బర్. సోదరులారా, సోదర మహాశివులారా, వారు సాధారణ అస్తిత్వాలు కాదు. వారు మనతో వేరుగా ఉంటారు, మనతోనే ఉంటారు, మనతో వేరుగా ఉంటారు, మనతోనే ఉంటారు, మనతోనే తింటారు. కానీ తిన్న తర్వాత వారి కార్యాలు, వారి పనులు వేరేగా ఉంటాయి, మన పనులు వేరేగా ఉంటాయి. సోదరులారా, అందుచేత వారే అల్లాహ్ యొక్క మిత్రులు అయ్యారు, మనం కాలేదు. అల్లాహ్ యొక్క మిత్రుడు అవ్వడం సాధారణమైన విషయం కాదండి. సోదరులారా, సోదర మహాశివులారా, టీపు సుల్తాన్ పేరు విన్నారండి? ఈజ్ ఎ ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రమ్ ఇండియా. సోదరులారా, బ్రిటిష్ తరఫున పోరాడిన గొప్ప మనిషి టీపు సుల్తాన్. సోదరులారా, ఎప్పుడైతే టీపు సుల్తాన్ గా అజ్మీర్ దర్బారంలోకి వెళ్ళారు, గరీబ్ నవాజ్ వారి దర్బారంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఒక మనిషిని చూశారు. ఆ మనిషి పుట్టివాడు, కళ్ళతో చూడలేదు. గుడ్డివాడు, కళ్ళతో చూడలేదు. సోదరులారా, ఆ గుడ్డివాడిని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతడు ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఓ గరీబ్ నవాజ్, నేను వచ్చి 9 రోజులైపోయింది మీ దర్బారంలో, నేను 9 రోజులు చూస్తున్నాను, నేను గుడ్డివాడిని, ఈ ప్రపంచాన్ని నేను చూడలేకపోతున్నాను. ఓ గరీబ్ నవాజ్ వారు మీ దగ్గరికి వచ్చి నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, మీరు సిఫారిషు చేసి నా యొక్క ఈ వ్యాధిని దూరం చేయండి, నాకు కళ్ళని ప్రసాదించండి. ఈ విధంగా అతను దువా చేస్తున్నాడు. సోదరులారా, 9 రోజులైపోయాయి, ఈ విధంగానే దువా చేస్తున్నాడు. టీపు సుల్తాన్ ఎప్పుడైతే ఈ యొక్క మాటను దూరం నుంచి వింటున్నారో ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది. ఆయన స్వయంగా నడుచుకుంటూ వెళ్ళి ఆ మనిషి వద్దకు వెళ్ళి అంటున్నారు, నువ్వు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నావు? సోదరులారా, అతను సమాధానం చెబుతున్నాడు, ఓ ఖరీదవా, ఓ టీపు సుల్తాన్ గారు, నేను ఇక్కడ 9 రోజుల నుంచి ఉన్నాను, కానీ గరీబ్ నవాజ్ నా దువాని వినడం లేదు, అల్లాహ్ నన్ను పట్టించుకోవడం లేదు, నేను ఏం చేయాలి? మీరు
సలహా ఇవ్వండి. ఈ మాటలు విన్న టీపు సుల్తాన్కి విపరీతమైన కోపం వచ్చింది. ఆయన ఒకే ఒక మాట అన్నారు, నేను ఇప్పుడు దర్బారం లోపలికి వెళ్తున్నాను, ఫాతిహా చేసుకుంటాను, ఫాతిహా చేసుకుని 10-15 నిమిషాలు తిరిగి వస్తాను. ఆ సమయంలో నీ యొక్క గుడ్డుతనం దూరం అవ్వాలి, అల్లా నీకు కళ్ళు ప్రసాదించాలి, లేదంటే నా ఖడ్గంతో నీ యొక్క మెడ దేహం నేను వేరు చేస్తాను, నిన్ను చంపేస్తాను అని ఆయన ఒక మాట అన్నారు. సోదరులారా, ఈ యొక్క మాట వినడమే ఆలస్యము. అతడికి భయం కలిగింది. అతడు ఇప్పుడు దువా చేస్తున్నారు. ఆయన లోపలికి వెళ్ళిపోయారు. ఆయన ఫాతిహా చేసుకుంటున్నారు. ఇతడు